ముంగడు పోదు అన్న కొద్ది సైడ్ కింద చూసి మేడం 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 ఎంతకండి అన్న కొద్ది సైడ్ అన్న టీమ్ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు సురేష్, శాలిని, శ్రీకాంత్, అదేవిధంగా కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో వీళ్ళు గడిచిన 5 సంవత్సరాల నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత స్కూల్ పిల్లలకు బుక్స్ ఇవ్వడం కానివ్వండి, బ్లడ్ డొనేషన్ కూడా చాలా సందర్భాలలో చేసింది. ఈరోజు మనందరికీ తెలుసు, బ్లడ్ వలన చాలా మంది పేషెంట్స్ హాస్పిటల్లో కూడా బ్లడ్ దొరకక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తాం. ఒక ప్రాణం విలువ, బ్లడ్తోని ఆ ప్రాణము కాపాడే వాళ్ళు కూడా అయినటువంటి సందర్భాలను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఒక మంచి కార్యక్రమానికి మరి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, కమిటీ కూడా 83 మంది ఉన్నారని చెప్పారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఏంటంటే మానవ సమాజంలో రకరకాల డిసీజెస్ వస్తున్నాయి. మీకు హాస్పిటల్స్లలో చూస్తే కరోనా తర్వాత, ఆఫ్టర్ కరోనా ఆ రోజు మరి తీసుకున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో, ఇంజెక్షన్స్, ఆ హరీబరిగా తొందరపాటుతోని ఏది పడితే అది తీసుకోవడం మూలాన జరిగే దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు రియాలిటీగా చూస్తున్నాం. చాలా మంది చనిపోయినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. బట్ అప్పుడున్నటువంటి పరిస్థితి, వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కరోనా వలన మరి లాక్డౌన్ జరగడం, రెండోది హెల్త్ కేర్ లేక ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు ఇవన్నీ చూస్తున్నాం. బట్ బ్లడ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. చాలా మంది హాస్పిటల్స్ మీకు టీవీలలో స్క్రోలింగ్ కానివ్వండి, చాలా మంది పేపర్లలో అప్పీల్ చేయడం కానివ్వండి, మాకు ఈ బ్లడ్ కావాలి, ఈ గ్రూప్ బ్లడ్ కావాలని అన్నీ చాలా చూస్తున్నాం.
బట్ ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఫస్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఒక 50 మందిని సెలెక్షన్ చేసుకోండి. సరే వాలంటరీగా ఈ యొక్క సనత్ నగర్ ప్రాంతంలో ఎవరన్నా వచ్చి మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి రక్తదానం చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీరు తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో నా సంపూర్ణమైనటువంటి సహకారం వారికి ఉంటుంది. ఇదే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు చేసేటివి ఉన్నాయి. ఈ రోజు స్కూల్ బిల్డింగ్స్ విషయంలో కూడా మేము చాలా వరకు కేర్ తీసుకున్నాం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు. అయితే చాలా వరకు మరి పిల్లలు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొంత బుక్స్ లేక కానివ్వండి, ఫర్నిచర్ లేక, అక్కడ ప్రాపర్గా అక్కడ వాటర్ లేక, టాయిలెట్స్ ప్రాపర్గా లేక, నీట్నెస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి కూడా చాలా ప్రాంతాలలో చూస్తాం. బట్ ఇటువంటి ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకందరికీ మేలు చేయాలన్నటువంటిది అది ఒక మంచి కార్యక్రమం. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళతో చర్చించిన తర్వాత భవిష్యత్తుకు ఏ విధంగా ప్రణాళిక, ఎందుకంటే పిల్లలంతా యంగ్స్టర్స్, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కానీ కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు వాళ్ళు వాలంటరీగా నెట్టుకొచ్చారు కాబట్టి తప్పకుండా మరి వారితో చర్చించిన తర్వాత భవిష్యత్తుకు ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. ఇప్పుడు సమ్మర్ ఉంది, సమ్మర్లో హాలిడేస్, ఈ హాలిడేస్లో కొంత స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, లేకపోతే రకరకాలుగా, ఎందుకంటే సనత్ నగర్లో అనేకమైనటువంటి పార్క్స్ ఉన్నాయి. ఒక డివిజన్లోనే 55 పార్కులు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఈ పార్కులలో కొంత పిల్లలకు ట్రైనింగ్ క్లాసెస్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవి కూడా మరి భవిష్యత్తులో ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి నేను మరోసారి తమ్ముడికి, మా సిస్టర్స్కి అందరికీ, కమిటీ మెంబర్స్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం, అందుకే నేను చెప్పగానే వెంటనే వస్తా అని చెప్పాను. నాకు చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఒక మంచి కార్యక్రమానికి మనం సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో నేను కానివ్వండి, మా నాయకులు అందరూ వచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అందరూ కూడా మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయడానికి, వీలైతే కొంత బస్తీలలో తిరిగి ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటే కూడా నేను వారి సహకారం కూడా కోరడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నేను మరొకసారి అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు.